ముని బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మా ఆంటీ సంచులు పట్టుకొని వస్తుంది. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అండి? చెప్పండి, ఎక్కడికి వెళ్తాం? మేడారం. చెప్పాలి, మీరు అట్లా ఫాస్ట్ ఉండాలి. నన్ను తీసలే అంటారు, మీరు వచ్చి చెప్పారు. సో మేడారం సమ్మక్క సారక్క జాతరకు అయితే బయలుదేరాను. టైం ఎంత అవుతుంది? ఎర్లీ మార్నింగ్ 5:49 అవుతుంది. మీరు ఎన్నిటికి లేచారు? 3కి. నేను 5కి లేచిన. నేను రెడీ అయినాం. సో వీఆర్ స్టార్టింగ్. లెట్స్ సీ. ఇక్కడైతే మేము అన్నీ చదువుతున్నాం అన్నట్టు. ప్రిన్సీ చూడండి, స్నానం చేయలే, ఏం చేయలే. సో మనోడు అంతా ప్యాక్ చేసిండు. బబ్లు ఇవ్వలేదు రోడ్ల మీద. గైస్ చూడండి, ఓన్లీ మేమే ఉన్నాం. సో మీరందరూ ఆల్రెడీ దర్శనం చేసుకున్నారా, చేసుకోపోతున్నారా? అక్కడ డ్రెస్ ఎట్లుంది ఏంటి అనేది కమెంట్ చేయండి. సో గైస్ మళ్ళీ మా కార్ అయితే ట్రబుల్ ఇస్తుంది చూడండి. మా పెద్ద మామ మంచిగా లోపల కూర్చున్నాడు. లోపల నుంచే పోదాం కానీ గుడి కాడ ఇటేముంది టెంపుల్ మీద అయ్యాడు ఇట్లా మొక్కుతున్నాను. So guys, we have been started. సో గైస్ మేమైతే ఎల్బీ నగర్ ఉప్పల్ నుంచి అయితే స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా వెళ్తుంటే మెల్లిగా సన్ రైజ్ అయితే అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉండే అంటే నాకైతే చాలా నచ్చింది. ఎట్లా అనుకున్నాం వివేరా కొంచెం ముందు, మీకంటే ఒక 10 minutes ముందు అంటే సో గైజ్ మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ వివేరాలో ఆగినాము. సంథింగ్ భువనగిరి దగ్గర ఉన్న వివేరాలో అయితే మేము ఆగినాం. లుక్ అట్ దిస్, వావ్, నైస్, బ్యూటిఫుల్. ఫ్లెక్స్ చేస్తురా మీరు? మీ ఫేస్ని ఫ్లెక్స్ చేస్తున్నారు. హెయిర్ ఈజ్ ఫ్లెక్సింగ్ ఫేమస్ అయిపోతుంది. మీరు ఏం ఆర్డర్ చేసుకుంటారు? పూరి. షేర్ కొట్టొచ్చారు, షేర్ కొట్టొచ్చారు. So guys, this is my idli vada combination and puri, and then idli బాగుంటుందిగా. ఇడ్లీ బాగున్నట్టుంది కదా. పూరి కర్రీ బాగుంటుంది, మంచిగా చేస్తా. గైస్ మేమైతే ఇప్పుడే టిఫిన్ చేసేసి బయటకు వచ్చినాం. అండ్ దిస్ ఇస్ అ హోటల్. వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రావెల్ చేస్తే భువనగిరి దగ్గర ఉన్న వివేరా రెస్టారెంట్ ఈజ్ వెరీ గుడ్. చాలా బాగుంది. వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. వావ్, మమ్మీ అటు లోపలికి వెళ్దాం, ఆగొచ్చు కదా. మేమైతే ఇక్కడ రోడ్ మీద వస్తే ఆగినాము. బ్యూటిఫుల్ వ్యూ ఉంది కదా. మొత్తం మంచు, పొగ మంచుతో ఎంత బాగుందో. అందుకే ఇక్కడ ఆగి మరీ మేము పిక్చర్స్ దిగుదామని చెప్పేసి ఆగినాం. ఇక్కడనే 2 పొలాలు ఉన్నాయి ఇక్కడ. వావ్, ఎంతో బాగుంది కదా. మేము వెళ్తుంటే అయితే ఫుల్గా మంచు
హాఫ్ వే వచ్చినాం అండ్ అదర్ హాఫ్ వే వెళ్ళాలి గైస్. మేమైతే మా మామయ్య మమ్మల్ని ఎప్పుడో రెడీ చేసి మెల్లగా తీసుకొని వెళ్తాం. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయినారు, బట్ వీఆర్ స్టిల్ బ్యాక్. గైజ్ మేము వెళ్తురే మొత్తం రేవంత్ రెడ్డి ఫ్లెక్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ముందు రోజు తను వచ్చి వెళ్ళారు. మేమైతే ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగినాం. అమ్మ ఇస్తారాకులనే, ఇస్తారాకులు, గ్లాస్ ప్యాకెట్, పసుపు ప్యాకెట్ ఇయ్య. అవన్నీ. సో గైజ్ ఇక్కడ వీళ్ళు కూడా వచ్చేసినారు మా దగ్గరకి. ఒక్కటి ఉందంట సంగీత ఆంటీ దగ్గర. సో గైజ్ మేమైతే ఇక్కడ షాప్ దగ్గర ఆగి ఏమేమి కావాలో చాలంట. ఒక కొబ్బరికాయ ఒకటి ఉందంట ఫ్రీ కార్. బెల్లం మేము ఇంటి. సో గైజ్ వీఆర్ టేకింగ్ సంథింగ్. ఇంకెంత దూరం టెంపుల్ ఇక్కడ నుంచి? ఒక ఫ్రూటీ ఉందా? ఇది మీరు ఇప్పుడు ఎక్కడన్నా చూస్తున్నారా? మొత్తం అంతరించిపోయింది కదా. సో గైజ్ మాకైతే ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది అనగా మొత్తం వైబ్. ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ మేడారం వైబ్ ఇస్తున్నాయి అనమాట. ఫుల్ జాతర చాలా బాగుండే. అన్ని షాప్స్, బట్టలు, అవి ఇవి అన్నీ. ఇక్కడైతే వెళ్తుంటే నాకు ఒక గుట్ట కనిపించింది. ఆ గుట్ట మీద అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడ అంతా షాప్స్ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క దగ్గర డేరాలు వేసినాయి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది డేరాలు. అండ్ వాటర్, గ్యాస్ స్టవ్స్ ఇవన్నీ ఇంకా రెంట్కే ఇస్తారు ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే మేడారంకి వస్తారో వాళ్ళందరికీ ముందే తెలుసు ఇట్లా రెంట్స్కి ఇస్తారని చెప్పి. ఈ పొలాలు అన్నీ కూడా పార్కింగ్కి అండ్ స్టేస్కి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారంట. సో వాళ్ళకి ఈ మంత్ ఆర్ ఎల్స్ ఈ ఇయర్ మనీ ఏవైతే ఉంటాయో అవి గవర్నమెంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది. సో మొత్తం వైబ్ అయితే చాలా బాగుండే. ఇక్కడ ఎంట్రన్స్లో మొత్తం ఫ్లెక్సీస్, సీత అక్క ఫ్లెక్సీస్ అండ్ సీఎం గారి ఫ్లెక్సీసే ఉన్నాయి ఇవంతా. బికాజ్ బిఫోర్ డేనే తను వచ్చి వెళ్ళారు కాబట్టి చాలా మంచిగా ఉండే. ఇంకా ప్రతి ఒక్కటి కూడా లేదు అనేటట్లేదు, అన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. బట్ టూ కాస్ట్లీ అనమాట. వీడియో కవర్ చేయమ్మా. అప్పుడు అసలు వెహికల్స్ ఎక్కడ ఆపేస్తారు ముని, ఆడనే ఆపేస్తారు. ఆపేసి పార్కింగ్ చెప్తారు అక్కడనే. ఇదంతా నడుచుకుంటూ రావాలి. జంపన్న వాగులో అసలు ప్లేసే ఉండదు. వాటర్ నీట్గా ఉంటే స్నానం చేద్దాం మళ్ళీ ఒకసారి, సరేనా? నీట్గా ఉంటే స్నానం చేద్దాం. ఎవరది? అంతే నడిచినాం మొన్న, దూరంగా నడిచినాం. వావ్, నాకైతే బొమ్మలు ఉన్నాయి కొనుక్కోడానికి. ఇగో ప్రిన్స్, ఇవన్నీ డేరాలు చూడు ఎట్లా కనిపిస్తున్నాయా? ఇంతే. వి హావ్ టు స్టే ఇన్ దీస్ రైట్ నౌ. ఇదే జంపన్న వాగు. ఇది జంపన్న వాగు. చల్లుకున్నాం, సాయంత్రం చేద్దాం. ఇంగ్లీష్ మాట్లాడతాం రా. చూడు మా డాడీ డ్రింకింగ్ వాటర్ తీసుకురారా అన్నాడు. డ్రింకింగ్ వీళ్ళని ఫైనల్గా కలిసినాం గైస్. సో ఇప్పుడు మేమైతే వచ్చేసినాం జంపన్న వాగుకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటాం. గాయస్ మేడారం చాలా బ్యూటిఫుల్ ఉంది. సో గైస్ మేమైతే జంపన్న వాగుకి వెళ్తున్నాం. గైస్ ఇదే అనమాట మేడారం జంపన్న వాగు. సో ఇక్కడ అందరూ ఈ పైప్ లైన్స్లో వాటర్ వస్తే ఇక్కడ స్నానం చేసేసి దర్శనానికి వెళ్తారు. సో ఇక్కడ వేడి వాటర్ ఫెసిలిటీ ఉంది. చలికాలం కాబట్టి మంచిగా పిల్లలకి కానీ ఎవరికైనా వేడి వాటర్ కావాలంటే 50 రూపీస్ ఒక బకెట్. వాళ్ళ పక్కకు ఉంది కదా ఆ బకెట్ 50 రూపీస్ అన్నట్టు తీసుకొని స్నానం చేయొచ్చు.
వాళ్ళైతే నీళ్ళైతే మీద వస్తారంట. జంపనవాకి వచ్చి వాటర్ మీద పోసుకోవట్లేదు గైస్ వాళ్ళు. చెప్పులు ఖరాబ్ అవుతాయి అని చెప్పి జస్ట్ చెప్పుల కోసం. కృష్ణ ఇప్పుడు మా హిందీ కోర్ తెలంగాణకి వచ్చినాం కాబట్టి నువ్వు కోర్ తెలంగాణ మాట్లాడాలి. బద్నాం అనాలి. అట్నే అప్పుడు ఇదంతా నడుచుకోవాలి. ఇదంతా తీసుకొచ్చి దేవుని తీసుకొచ్చింది ఇంటికి వెళ్ళి పగిడిగిద్దరాజు పైన అట్నే వచ్చాను సమ్మక్క పైన అసలు గైస్ మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. వచ్చి సో గైస్ ఇది అయితే ఎంట్రన్స్ గుడి. వాడు ఫోటో తీసిండు. సో గైస్ ఇక్కడ బెల్లం అయితే నెత్తి మీద ఎక్కువ ఫోటో దిగుతున్నారు. టెంపుల్ రెనోవేషన్ అయితే ఇట్లా జరిగింది. అందరికీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. మేము ఆ క్రౌడ్లో కింద మీద పడి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అయింది మా దర్శనం. నీ దర్శనం ఎట్లయింది? నీ దర్శనం ఎట్లయింది? చాలా బాగా జరిగింది. మా అందరి దర్శనం కూడా చాలా మంచి జరిగింది. తొందర వచ్చినాం కాబట్టి నాకు తెలిసి ఒకవేళ ఏంటది గద్దెల మీదకి వచ్చిన రోజు అయితే ఇక్కడికి కూడా రానియారంట. గేట్ బయట నుంచే చూసుకొని మొక్కుకొని వెళ్ళిపోవాలి. సో మా న్యూ కన్స్ట్రక్షన్ మాల్ అందరూ గైస్ చూడండి గైస్ ఎంత మంచిగా అయింది. ఇట్లా అనొచ్చుగా. మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ చిలకల గుట్ట దగ్గరకు వచ్చినాం. అంటే చిలకల గుట్ట అంటే ఏంటి? చిలకల గుట్ట అంటే సమ్మక్క అక్కడనే మాయమైందంట చిలకల గుట్టలో. ఓకే. అందుకే అక్కడ నుంచి సమ్మక్క ఆమె తీసుకొని వచ్చి ఈడ మేడారంలో గద్దె పైన కూర్చోబెడతారు. ఇప్పుడు అక్కడ నుంచే తీసుకొని వస్తారా? ఈ ఫస్ట్ రోజు సమ్మక్కని తెస్తారు, సెకండ్ రోజు సారాలమ్మని తెస్తారు, థర్డ్ రోజు పగడిగిద్దరాజుని, ఫోర్త్ రోజు గోవిందరాజుని తీసుకొచ్చి నలుగురిని గద్దెల పైన కూర్చోబెట్టి అలా గోండు మన ఏమంటారు వీళ్ళు గోండు జాతి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా కోయిళ్ళు, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం దేవతలను తెచ్చి అక్కడ పెట్టి అన్ని పూజలు చేస్తారు. వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంకా చేస్తారు అనమాట ఆ రోజు. సో గైస్ మేమైతే ఇక్కడ మా మేకని గోపిస్తున్నాం. ఓ మై గాడ్. రేట్ బస్ బస్ బుకింగ్ కాదు, లైవ్ బస్ ట్రాకింగ్ కూడా చేయండి. 50 రూపీస్. సో గైస్ మేమైతే తినడానికి నంబర్ ఇస్తామండి పర్లేదు ఎక్కొచ్చుకుందాం అంటే. గోప్రోనా? గోప్రో ఇక్కడైతే ఒక రూమ్ రెంట్కి ఉంది, వెళ్ళి చూద్దాం. సో గైస్ మేమైతే ఇప్పుడే ఒక రూమ్ దొరికింది. ఇదే రూమ్ నేను తర్వాత చూపిస్తా. ఫుల్ టైర్డ్ అయినా వెతకంగా రూమ్స్ అయితే దొరికినాయి. గైస్ మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్లో ఆగినాం. ఇదే మా ప్లేస్. ఈ ప్లేస్లో వండుకొని తినాలి. టైం ఎంత అవుతుందంటే 4:42 అవుతుంది.
మేము ఆల్రెడీ రూమ్ తీసుకున్నాం, అయినా కూడా మా మామయ్య బయటనే తినాలి. ఇంట్లో ఎట్లయినా రోజు వండుకొని తింటాం కదా, చెట్ల దగ్గర వచ్చినప్పుడు చెట్ల దగ్గర వండుకొని తినాలి అంటే కష్టపడుకుంటే ఈ ప్లేస్కి వచ్చినాం. కోతులు అయితే ఫుల్ ఉన్నాయి. ప్రిన్స్ అయితే మంచిగా అన్నది, లేచింది, గ్లామర్ వచ్చింది గాయ్స్. వండుకొని తినేవారికి డిన్నర్ టైం అవుతుంది. మేము ఇప్పటివరకు ఏం తిన్నాం మనం? ఏం డ్రై అది అది ఏంటి సకినాలు. ప్రిన్సీ ఓకే తిన్నది, నేనేం తినలే గాయ్స్. సో లెట్స్ సీ వాట్. నైఫ్లో ఆనియన్స్ వేసియారు. హ్యాపీనెస్ అని వస్తుంది ఒక వీడియో తీస్తే. వీడియో లేదు ఏం లేదు, అప్పుడే తీసినాక మీరు చూస్తుంటే దియ్యలే, చూడనప్పుడు తీస్తేనే బాగుంటుంది అని తీసిందా? చూస్తుంటే తీసి ఇంకా ఎక్స్ప్రెషన్ ఇస్తాం. గైస్ మా వంటలు అయితే ఇక్కడ అవుతున్నాయి. ఇంకా ఆన్ ద వేలో మటన్ కర్రీ ఉంది అండ్ ఈ కర్రీస్ అయితే అయినాయి. మా ఆంటీ చాలా కష్టపడి అలసిపోయి వచ్చి ఇప్పుడే కూర్చుంది. మేము అనబడద్దు అనుకుంటున్నా. పప్పి అయితే ఖాళీగా కూర్చుంది గైస్. అదే అప్పటి నుంచి ఓన్లీ అప్పటి నుంచి ఆడనే వచ్చింది, కద్దలే ఆడ నుంచి ఇట్లానే కూర్చుంది. వాడొకడు వన్నాడు అంతే గైస్, ఇంకేం పని చేయలే. ఇప్పుడు నాకు తీసిందా? మా మామయ్య అయితే ఓ బయట తినాలి అంతే అని ఏం చేసాడు, నిలబడి అట్లా చూస్తాడు. ఏమి తీసుకురావాలి, అన్ని నేనే చేసిన గైస్, అన్ని నేనే తీసుకురాపో చాలు కానీ ఉడకలు. బయట ఏమైనా బయట కొనుక్కొచ్చుకుంటావా? లేదు గైస్ మేమైతే డిన్నర్ చేసాము అండ్ ఫుల్ చీకటి అయిపోయింది, లైటింగ్ ఏం లేదు, వీడియో క్యాప్చర్ చేద్దామన్నా. సో ఇప్పుడైతే మేము డిన్నర్ చేసి అన్నీ సర్దుకొని ఇంటికైతే వెళ్తున్నాము. సో లెట్స్ సీ రేపు ఏమవుతుందో.